నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు తిరుపతి జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శ్రీ సిటీలో ఒకే రోజు 15 కంపెనీలు ప్రారంభించి మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేయనున్న సీఎం. జిల్లా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ నెల 23వ తేదీన చేపట్టనున్న గ్రామ సభలకు సంబంధించి అధికారులకు సూచనలు ఇవ్వనున్న జనసేనాని. ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన పవిత్రోత్సవాలు, భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు, తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సోమశిల జలాశయాన్ని పరిశీలించనున్నారు. జలాశయ మరమ్మతుల పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొనున్నారు. సంస్థల కార్యకలాపాలను చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. 900 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2740 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరో 1213 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 4 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. అనంతరం పలు కంపెనీల సీఈఓలతో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల ఆమోదం కోసం ఈ నెల 23న చేపట్టనున్న గ్రామ సభలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది ఏ రకాల పనులు చేపట్టాలన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో ఒకే రోజు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందికి సమాచారాన్ని ఇచ్చారు. దానికి సంబంధించి దిశానిర్దేశం చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో ఉప ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. బెజవాడ దుర్గగుడికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం అమ్మవారి పవిత్రోత్సవాల నేటి నుంచి ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రగిరులు మారుమ్రోగాయి. దేవస్థానంలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణ కోసం ప్రతి ఏటా శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో బెజవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించే అమ్మవారి పవిత్రోత్సవాల వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆగస్టు 15 నుంచి వరుస సెలవులు ఆదివారంతో ముగియడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. సాధారణ క్యూ లైన్లతో పాటు 100, 200, 300 క్యూ లైన్లు సైతం భక్తులతో రద్దీగా మారాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్యూ కాంప్లెక్స్ లో రద్దీ కొనసాగింది. ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దుర్గగుడి ఘాట్ రోడ్, కనకదుర్గా నగర్, 1 టౌన్ కేనల్ రోడ్ ప్రాంతాలు భక్తులతో రద్దీగా సందడిగా మారాయి. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రగిరులు మారుమోగాయి. మరోవైపు అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దుర్గగుడి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎండవేడి ఉక్కపోతతో అల్లాడిన భక్తులకు ఉపశమనం కలిగించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆదేశాలతో క్యూ లైన్లో వేచి ఉన్న భక్తుల సౌకర్యార్థం చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. సిబ్బందితో పాటు వాలంటీర్లు అందజేసిన మజ్జిగను స్వీకరించిన భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. దేవస్థానంలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణ కోసం ప్రతి ఏటా శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే పేదలకు మెరుగైన వైద్యం అందించగలమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో హాస్పిటల్ ఏర్పాటు శుభపరిణామం అని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా వైద్యానికి, ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన స్రవంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. హాస్పిటల్లోని ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్స్ తో సహా అన్ని గదులను తిరిగి పరిశీలించారు. ల్యాబ్, ఎక్స్రే, టెక్నికల్ ల్యాబ్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత పాలకులు వైద్యాన్ని గాలి కుదిరేశారని, బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. కానీ కూటమి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తుంది. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని వైద్య సేవలను పేదలకు అందించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. విజయవాడ నగరం వైద్యానికి కేంద్ర బిందువుగా మారుతుందన్నారు. స్రవంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అందుబాటులో భాగమైనందుకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కేశినేని ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన మెడికల్ క్యాంపులో స్రవంతి హాస్పిటల్ అధినేత శ్రీనివాస్ పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారని గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటు చేయడం శుభపరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని ఎక్విప్మెంట్స్ సంసిద్ధంగా ఉన్నాము. సో వీఆర్ డూయింగ్ ఎట్ అవర్ వెరీ బెస్ట్ ప్రైజెస్లో, ఎథికల్ వాల్యూస్తో చేస్తున్నాం. మేము ఎంతో కాలంగా ఈ అవైలబిలిటీ సర్వీసెస్ని
యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఒకసారి మినిస్టర్ గారు ఈ ప్రాంతంలో స్రవంతి హాస్పిటల్ నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి మంచి సర్వీస్ ఇస్తాము. మేము కూడా అతి సమీపంలో ఉంటాం కాబట్టి ఎప్పుడు హాస్పిటల్తో టచ్లో ఉండి పేషెంట్కి ఏదైనా అవసరాలు ఉన్నా పేషెంట్ చేయాలి ఇప్పుడు మొబిలైజ్ చేస్తూ పబ్లిక్ యొక్క ఎకానమికల్ పొజిషన్ కూడా దృష్టిలో పెట్టుకుంటూ పేషెంట్ల కండిషన్ చక్కగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ దాన్ని గైనిక్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇవాళ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా మిగతా అన్నిటి కూడా థియేటర్లన్నీ చూడటం జరిగింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో థియేటర్స్ అన్ని ఆపరేషన్ థియేటర్స్ కానీ లేదా ఫిల్మ్స్ కానీ ఐసీయూ కానీ లేకపోతే మెడికల్ ఐసీయూ కానీ ఇవన్నీ కూడా మంచి స్టాండర్డ్స్ను మెయింటైన్ చేస్తున్నారు. ఇది విజయవాడ నగరానికి మెడికల్ హబ్గా చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. దేశ విదేశాల నుంచి పేషెంట్లు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఇక్కడ స్టాండర్డ్స్ పెరగాల, హాస్పిటల్స్ పెరగాల, మెడికల్ కాలేజీలు పెరగాల, అమరావతి నగరం ఒక విశ్వాస నగరంగా తీర్చిదిద్దపడాలా. ఇక్కడ హైదరాబాద్ నగరంలో హాస్పిటల్స్ వల్లే ఎక్కువగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందనేది నాకు ఉద్దేశం. పెద్ద పెద్ద హాస్పిటల్స్ నాకు తెలిసి ఇతర దేశాల ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి అనేక మంది పేషెంట్లు వస్తుంటారు. అలా ఇతర దేశాల పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ పొందే విధంగా ఈ హాస్పిటల్ డెవలప్ అవ్వాలి. ఆ స్టాండర్డ్స్లో డాక్టర్ గారు కానీ మేడం గారు కానీ ఇద్దరు కూడా 15 సంవత్సరాలు సర్వీస్ చేస్తూ ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళకి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మెడికల్ హబ్గా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు ఆ ఆలోచన తగ్గట్టు హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి మెడికల్ క్యాంపులు పెడితే ప్రతి క్యాంపులోనూ డాక్టర్ గారు వచ్చి ఉచితంగా హాస్పిటల్ తరఫున సిబ్బంది వచ్చి ఉచితంగా సేవ చేశారు. తప్పకుండా ధన్యవాదాలు మీకు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆరోగ్యం చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో మేము అందరం కలిసి ఏ సేవా కార్యక్రమాలు చేసినా ఈ హాస్పిటల్ ప్రముఖంగా మా అందరికీ మా సేవలో పాల్గొన్నారు. ఇట్లా ఈ హాస్పిటలే కాకుండా సేవలో పాల్గొంటా ఇట్లా హాస్పిటల్ అభివృద్ధిగా ఇంకా మంచి బ్రాంచ్లు పెట్టాలని, స్రవంతి హాస్పిటల్ అభివృద్ధి చేయండి, విజయవాడ మెడికల్ హబ్గా చేసే దాంట్లో ముఖ్య భూమిక పోషించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఆపదలో ఉన్న వారికి సహాయపడటమే నిజమైన మానవత్వం అని మాజీ ఎమ్మెల్యే దాసరి బలవర్ధన్ రావు పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి కొండంత అండగా ఉండాలన్నదే నిజమైన మానవత్వం అని అన్నారు. ఎన్కేపాడు విజ్ఞాన్ విహార్ స్కూల్ సెంటర్లో పేద విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైఎన్ఆర్ చారిటీస్ అధినేత జయప్రకాష్ మాట్లాడుతూ ఆపదలు ఉన్న వారికి తోచిన విధంగా సహాయపడటమే నిజమైన మానవత్వం అని అన్నారు. మన తల్లిదండ్రులు కడుపున పుట్టడమే మన అదృష్టమని అన్నారు. లేని వారికి భరోసా ఇచ్చి వారికి జీవనోపాధి కల్పించడం గొప్ప పని అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు లేని వారు ఎవరు కూడా చదువును ఆపరాదని అన్నారు. అలాంటి వారికి సహాయం చేసేందుకే తాను సిద్ధంగా ఉన్నట్లుగా జయప్రకాష్ పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ పదవులు ఆశించకుండా గత 15 సంవత్సరాలుగా వైఎన్ఆర్ ట్రస్ట్ పేరు మీద ప్రజాహిత సమాజహిత సేవా కార్యక్రమాలు చేయటమే తనకు గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే దాసరి బలవర్ధన్ రావు మాట్లాడుతూ సేవ చేసేవారు అందరికీ జయప్రకాష్ ఆదర్శనీయమని అన్నారు. ఎలాంటి లాభాన్ని ఆశించకుండా 15 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందరికీ సాధ్యపడదని అన్నారు. అలాంటి వారందరికీ జయప్రకాష్ ఆద్యుడని తెలిపారు. ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు మరి మా తండ్రి గారు యలమంచిలి శివనారాయణరావు గారి పేరున స్థాపించిన వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దరిదాపుల 15 సంవత్సరాల కాలం నుండి కూడా వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నవరం చారిటీస్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు వితంతువులకి కుటుంబిషన్లు కానివ్వండి, జీవనోపాధి నిమిత్తం యువకులకి ఆటోలు ఇచ్చే కార్యక్రమాలు కానివ్వండి, మరి ఆ కోవలోనే విద్యార్థులకు ఫీజులు కట్టే కార్యక్రమాలు కానీ ఇలా పేదవారికి ఏ విధంగా వారు జీవనోపాధి నిమిత్తం కానివ్వండి, చదువుల నిమిత్తం కానివ్వండి, మరి వారు నిలబడటానికి ఎటువంటి కార్యక్రమాలు కావాలన్నా కానీ క్యాష్ రూపాన కాకుండా వారికి కావాల్సిన పరికరాలు అందించి వారికి చేయూతగా నిలుస్తున్న చారిటీస్ మా తండ్రి గారి పేరున స్థాపించిన వైఎన్ఆర్ చారిటీస్. మరి మొదటి నుంచి కూడా మరి బాలవర్ధన్ రావు గారు కానీ, దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు కానీ వారి చల్లని ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా చారిటీస్కి అందిస్తూనే ఉన్నారు. వారు మాకు అండగా
పక్కన నిలబడుతూ మమ్మల్ని భుజం తట్టి మంచి కార్యక్రమాలు చేస్తున్నామంటూ భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నారు. వారందరికీ కూడా చాలా సంతోషకరంగా నేను పాదాభివందన చేస్తున్నాను. మరి అదేవిధంగా లయన్స్ క్లబ్ ద్వారా మా అన్నయ్య ఉపేంద్ర గారు నా యొక్క ప్రతి కార్యక్రమానికి కూడా వారి యొక్క ప్రజెన్స్ ఉంచి మరి చేస్తున్న ప్రతి కార్యక్రమానికి వారి యొక్క సంతోషాన్ని, వారి యొక్క హావభావాల్ని తెలియజేస్తూ లయన్స్ క్లబ్ యొక్క గొప్పదనాన్ని నాకు తెలియజేసి నేను చేసే సేవని ప్రేమతత్వం చేత్తో చేసే విధంగా తయారు చేసిన లయన్స్ క్లబ్కి కానీ, ఉపేంద్ర అన్నకు కానీ, లయన్స్ క్లబ్ గవర్నర్ శాశ్వతరావు గారికి కానీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంతటి మాత్రమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలవర్ధనరావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన జగనన్న కాలనీలో గ్రావెల్ దోపిడీ జరుగుతుంది. ఉంగుటూరు మండలం పొట్టిపాడు శివారు అప్పారావుపేట వద్ద జగనన్న కాలనీ లేఅవుట్లో గ్రావెల్ మట్టి దోపిడీ జరుగుతుంది. పొట్టిపాడు గ్రామానికి చెందిన కొంతమంది అక్రమార్కులు అన్యాయంగా పేదల ఇళ్ల స్థలాల వద్ద గ్రావెల్ దోపిడీ చేస్తున్నారు. గ్రామస్తులు లబ్ధిదారులు ఇదేమిటి అని ప్రశ్నిస్తే మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. జగనన్న కాలనీలోని గ్రావెల్ మట్టి సరఫరా చేస్తున్న గుత్తేదారుని ప్రశ్నించగా పొంతలేని సమాధానం చెప్తున్నారు. గ్రామానికి చెందిన కొంతమంది అక్రమార్కులు పెత్తందారులు ఏ పార్టీ అధికారంలో ఉంటే మేము ఆ పార్టీకి చెందిన వాళ్ళమే అంటూ ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్నారు. ఏం చేయాలో దిక్కుతోచని దయనీయమైన పరిస్థితిలో న్యాయం కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. వెంకటేశ్వరరావు అండి, పొట్టిపాడు గ్రామం. మేము ఏ పార్టీలో తిరిగినా ఏ ద్రోహం చేయలే ఎవరికి. ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చారు. వంశీ గారి దగ్గర చేసినప్పుడు వంశీ గారు మా మనుషులు మేము ఏది చెప్తే అన్నారు. ఇవాళ వెంకటరావు గారి పేరు చెప్పి నాశనం చేస్తున్నారు వెంకటరావు గారి పేరుని. అది జగనన్న కాలనీ కానీ రోడ్లు వేశారండి గవర్నమెంట్ వాళ్ళు. రాజేంద్రనాథ్ రెడ్డి గారు రోడ్లు వేశారు. రోడ్లు వేసి ప్లాట్లు వేశారు. సర్వే వాళ్ళు పాతారు సెంటున్నర కాడికి. దాన్ని ఏం చేశారు, పొలం వాళ్ళు సీలింగ్ వాళ్ళ దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఏం చేశారంటే దాన్ని కోర్టులో వేసుకున్నారు. సరే కోర్టులో ఉందని అది ఆఫ్ చేసేసారు. ఈ పోసిన మట్టిని 3 రోజుల నుంచి రోడ్లు తవ్వేసి ఆ సర్వే రాళ్ళు పీకేసి నాన్న ఆగం చేసి వెంకటరావు గారికి చెడ్డ పేరు తెస్తున్నారు. వీళ్ళు ఒలి వాళ్ళు చెడ్డ పేరు తెస్తున్నారు వెంకటరావు గారికి. ఆ మట్టే గుడికాడ వాగులోకి దింపారండి. రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి అడిగాడండి, ఏంటయ్యా నాకు బిల్లు అవ్వలేదు మీరు తోలతం ఏంటి అని. మాదండి పొలం అంటున్నారంట. పొలం నాగయ్య, మాది పొట్టిపాడు గ్రామం, గన్నవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడండి. అయితే గత 2 రోజుల క్రితం నైటు ప్రభుత్వం వారు అదే జగనన్న కాలనీ అని ఏర్పరిచిన ఫ్లాట్లలో రబ్బీసు రోడ్లు పోశారు. రాజేంద్రనాథ్ రెడ్డి అంట కాంట్రాక్టరు. పోసిన తర్వాత ఆ బిల్లు రాలేదు, ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. ఈ ఫ్లాట్లో ఉన్న ఈ రబ్బీస్ని నైట్ తోలుకొని వాళ్ళ సొంత పొలాల్లోకి తోలుకొని, ఎసెంట్ పొలాల్లోకి తోలుకొని, అదేమంటే మా గుడుగు తోలుకున్నాము, నువ్వెవరు రావటానికి అని గ్రామస్తుల్ని, అందులో కూడా నన్ను కూడా క్వశ్చన్ చేస్తాకి ఎవరో నా పొలము నాది అని చెప్పేసి గర్వంగా, అహంకారంతో, పొగరుతో, దౌర్జన్యంగా, రౌడీయిజంగా ఎక్కడో నుంచి ఒక 15 ఏళ్ళ క్రితం 16 ఏళ్ళ క్రితం వచ్చారండి వీళ్ళు పొరుగు గ్రామాల నుంచి. ఈ ఆకట్టుకున్న అతను షేక్ వలి మా పొలం అంటున్నాడు. అవి ఎసెంట్ ల్యాండ్స్ ల్యాండ్స్ని మేము కొన్నాము, మావి, మీరెవరు అడుగుతాకి, నేను కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాను అన్నాడు. కోర్టు వారు ఆ ఫ్లాట్లు వేసిన తర్వాత, ఆ రోడ్లు వేసిన తర్వాత, ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఫ్లాట్ల సంగతి అండి, ఆ రోడ్లు వేసిన తర్వాత వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకున్నాక అది కోర్టులో రన్ అవుతుంది. ఈలోగా ఈ ప్రభుత్వం పోయిద్ది అనే ఒక వారం రోజుల ముందు వెంకటరావు గారి దగ్గరికి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి మేము తెలుగుదేశం అండి అనేసి, ఇక ఏ ఎమ్మెల్యే అయినా సరే మా మాట వినాల్సిందే, ఏ అధికారి అయినా సరే మాకు సలాం కొట్టాల్సిందే అని అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తున్నాడు. క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేస్తున్నాడండి. ఇప్పుడు ఈ దౌర్జన్యాలు, ఈ దమనకాండలు ఏంటండి లేబర్ మీద. ఇప్పుడు రబ్బీస్ తోలుకుంటాం ఏంటంటే, వెంకట్రావు గారు క్లారిటీగా ప్రతి మీటింగ్లో కూడా ఆయన నియోజకవర్గంలో అడుగుపెట్టిన కాడి నుంచి చెరువుల్ని, మట్టిని నేను తోలనివ్వను, పర్యావరణాన్ని పరిరక్షిస్తాను, గన్నవరం నియోజకవర్గాన్ని నేను డెవలప్ చేస్తాను అని ఆయన దిక్కులు పిక్కటిల్లేలాగా ప్రతి ఒక్కరికి వినబడేలాగా ప్రతి మీటింగ్లో, ప్రతి సభలోనూ చెబుతున్నాడు. వీళ్ళు మొన్నటిదాకా వంశీ అనుచరులండి. వంశీ దగ్గర ఇన్నాళ్ళు హవా సాగిచ్చారు. ఇవాళ వెంకటరావు గారు కూడా మా మాట ఏంటాడు,
ఎమ్మెల్యే అయినా సరే మా మాట వినాల్సిందే, అధికారులైనా మాకు సలాం కొట్టాల్సిందే అనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు వీళ్ళు. వెంకట్రావు గారు అలాంటి ప్రవర్తన మనిషి కాదు, పేదలకు న్యాయం చేసే మనిషి. ఈ ప్రభుత్వం వారు కానీ ఎమ్మెల్యే గారు మా వెంకట్రావు గారు కానీ దీని మీద కఠిన చర్య తీసుకొని వారికి బుద్ధి చెప్పాలి చట్ట ప్రకారంగా అని ప్రతి ఒక్క పేదవాడు మా గ్రామస్తులు కూడా. షేక్ వలి అండి. పొద్దున్నే నాకు ఫోన్ చేసి నేను వీడియో వచ్చి ఇలా తవ్వారని చెప్పేసి వెంకట్రావు గారు చూపిద్దామని చెప్పేసి నేను ఒక వీడియో తీస్తాకొస్తే నా మీద వాళ్ళ నాన్నగారు వచ్చి మా పొలం అది ఇది అని చెప్పేసి నా మీద రివర్స్ అవుతున్నాడు. ఇప్పుడు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు కానీ కంకర తోలించుకుంటాకి ఏమైనా తెచ్చుకున్నారండి పర్మిషను? ఎవరిచ్చారండి వాళ్ళకి అధికారం? అది పేదలకు రేపో మాపో సెటిల్ అవుద్ది. ప్రభుత్వం వారు పేదలకు ఇస్తారు, అది కోర్టు వారు కూడా పేదల పక్షానే ఉంటారు. తర్వాత ఆ రోడ్లు దానికి సంబంధించిన ఫ్లాట్లు సర్వే రాళ్ళు అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఈ లోపలనే సర్వే రాళ్ళు బీకేయటం, ఆ రబ్బీస్ని తోసేయటం, వాళ్ళ సొంత పొలాల్లోకి తరలించుకుంటాం. అదేమంటే మా గుడి, మా పొలం, నువ్వెవరవే, మేము తెలుగుదేశం అని చెప్పేసి ఇంకా మా మీద దౌర్జన్యానికి వస్తున్నారు. ఏనాడు జెండా పట్టుకుని తిరిగిన దాఖలాలు లేవు. ఏ రోజు ఊరు దాటి వెళ్ళి మేము ఓటేయండి వెంకట్రావు గారికి తెలుగుదేశం పార్టీకి అన్న సందర్భాలు కూడా లేవు. ఇవాళ మా పార్టీని బదలాం చేయటానికి మా పార్టీ యొక్క నాయకుడిని యార్లగడ్డ వెంకట్రావు గారిని కూడా ఆయన్ని కూడా బదలాం చేయడానికి, ఆయనకి చెడ్డ పేరు తేవటానికి ఇవన్నీ దుశ్చర్యలు చేస్తున్నారండి. ఈ వెంకట్రావు గారు కానీ ప్రభుత్వం వారు కానీ కలెక్టర్ గారు కానీ వీటి మీద మీరు కఠిన చర్యలు తీసుకునే వాళ్ళనే చట్ట ప్రకారంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. పొట్టిపాడు గ్రామానికి చెందిన 9 మంది పేదలకు వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేందుకు ప్రభుత్వం వారు రెవెన్యూ వారు సహకారంతో 2008వ సంవత్సరంలో 9 మంది పేదలకు పొట్టిపాడు రెవెన్యూ RS నెంబర్ 329/2Aలో 25 సెంట్లు చొప్పున ప్రభుత్వ భూమిని మంజూరు చేసి ప్రభుత్వం పట్టాదారులకు పాస్బుక్లు మంజూరు చేసింది. 2008వ సంవత్సరం నుండి ప్రభుత్వం నుండి 25 సెంట్ల చొప్పున లబ్ధి పొందిన 9 మంది ప్రజలు తమ భూముల్లో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత 2 సంవత్సరాల నుండి గ్రామంలోని పెత్తందారులు అక్రమార్కుల కన్ను ప్రభుత్వం పేదలకిచ్చిన RS నెంబర్ 329/2లో 2 ఎకరాల 25 సెంట్ల భూమిపై పడి ఆక్రమించుకుని చుట్టూ ఫెన్సింగ్ వేశారు. తమ భూమిని అన్యాయంగా ఆక్రమించుకున్న పెత్తందారుల వద్దకు పొలం వద్దకు వెళ్లి ఇదేమిటి అని ప్రశ్నిస్తే తలకాయలు తీసేస్తాం, నరికేస్తామంటూ తమ పొలాల్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు. పేద ప్రజల భూములను అన్యాయంగా ఆక్రమించుకున్న పొట్టిపాడుకు చెందిన పెత్తందారులు అక్రమార్కులు వైసీపీలో ఉన్నప్పుడు వంశీ అనుచరులమంటూ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, మళ్లీ టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారంలోకి వచ్చే వారం రోజుల ముందు టీడీపీలోకి వచ్చి మాకు టీడీపీ ఎమ్మెల్యే సపోర్టు ఉంది, మీరు మమ్మల్ని ఏం చేయలేరు అంటూ సవాలు చేస్తూ మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ పేద లబ్ధిదారుల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 2008లో ప్రభుత్వం వార్చే భూమిని పొందిన లబ్ధిదారులు కన్నీరు మున్నీరవుతూ గతంలో మేము స్పందనలో ఫిర్యాదు చేశాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి, MRO, VRO దృష్టికి మా సమస్యను తీసుకువెళ్లినా మాకు న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైనా నాయకులు, ప్రభుత్వ అధికారులు న్యాయ అన్యాయాలు పరిశీలించి తమ భూమిని తమకు అప్పగించి తమకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా తమ గోడును వెళ్లగక్కారు. పొట్టుపాడు మాకు పొలాలు ఇచ్చారు కానీ కాగితాలు పాస్బుక్లు ఇచ్చారు. మాకు పొలంలోకి వస్తున్నాం కానీ మమ్మల్ని రానివ్వట్లేదు వీళ్ళు. మమ్మల్ని కత్తి పొలంలోకి రానిచ్చేలాగా మాకు ట్రాక్టర్ వచ్చి మేము పండించి తినేలాగా చేయండి. మా పొలాలు మాకు ఆన్లైన్లో ఎక్కించేలాగా చేయండి. అది మేము చాలా చాట్లకి వెళ్ళాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, MRO గారి దగ్గరికి వెళ్ళాం, కేసులకి వెళ్ళాం, అన్నిటికి వెళ్ళాం. మాకు ఎవరు న్యాయం చేయాల, మాకు న్యాయం చేసేలాగా చేయండి. 18/2008లో ఇచ్చారు. అంతకుముందు బాగానే వేసుకున్నాము, దున్నిచ్చుకున్నాం, అన్నీ చేసుకున్నాం. ఈ ఎలక్షన్ ముందు నుండి మమ్మల్ని రానివ్వట్లేదు. మాకేం చెప్పట్లేదు, చూస్తామమ్మా అంటున్నారు అంతే. అమ్మండి పొట్టిపాడే. ఇక్కడ గొడవ ఏం లేదండి. ఈ రోడ్డు మాకు చెప్పకోకుండా రోడ్డు పోసేసారు బాబు, మాకు తెలియకోకుండా చేసేసారు. ఈ పనులు తెలియకుండా చేసి ఈ రకంగా రోడ్డు పోసేసారు. చేనంతా ఆగమాగం చేసేసారు. మేము వచ్చి చూసుకుంటే రోడ్డు పోసి ఉంది. ఏంటి ఆ రోడ్డు పోసి ఉందని మేము అదరా బెదరా వెళ్తే ఏంటండి రోడ్డు పోసారంటే మా మీద దాడి చేస్తున్నారండి. మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారా, మా మీద దౌర్జన్యం చేసి మీరు రాటాకి ఇల్లేదు, మీరు ఉంటాకి ఇల్లేదని అని మా మీదే దెబ్బలాడుతున్నారండి వాళ్ళు. మేమేం చేయాలి మరి? ఒల్లి రామారావు గారు, రామారావు గారు అండి. అసలు నరికేస్తాం, పొడిచేస్తాం, మీరు అంటుకుంటాకి ఇల్లేదు అంటున్నారు బాబు. అంటుకుంటాకి ఇల్లేదు మీరు ఇక్కడ, అసలు మీ రోడ్డు చివరి నుంచి ఆ చివరికి మాకు అధికారం ఉంది అంటున్నారు. మాకు పట్టాలు అయ్యండి, మాకు రాజశేఖర్ గారు
ఇచ్చిందండి మాకు ఇందిరాగాంధీ వచ్చిన పదవులప్పుడు మా మామగారికి ఇచ్చిందండి తలం. మనిషికి 45 సెంట్లు ఇచ్చారండి. మాకు 47 సెంట్లు అండి. మాకు తెలియదు కదండి. 47 సెంట్లు ఇచ్చారండి. ఆ తలాన్ని మేము అట్టాగే మాకు లేదు ఏమీ లేదని అందరూ ఏదైనా చేసుకున్నాం, మేము ఏం చేసుకుని ఇక్కడే ఉంచుకుంటున్నామండి. ఆ తలాన్ని ఈ పని చేస్తున్నారు మమ్మల్ని, ఆగం చేస్తున్నారు. నా పేరు రంగయ్య అండి. మా కూతురికి ఉందండి ఇక్కడ ఓట. దాన్ని ఏదో కట్టకి ఇటు పరకలకు ఆటుకో అమ్ముకుంటున్నాం అయ్యా. అమ్ముకొని ఏదో జీవిస్తున్నాం. వీళ్ళు ఆడదగోని మా శాలల్లో కొండగా రోడ్డు వేసి మా యాషుల్లో మొక్కలు బాగా చూస్తున్నాడు అండి ఈయన. అదేమండి అడిగితే తలకాయలు తెగిపోతే పీకలు తగేసుకెళ్తాను అంటున్నాడండి ఈయన. రామారావు గారు అన్న ఆయన. అయ్యా మేము ఇంకేం చేయగలం బాబు? ఆయనకి చెప్పాం, ఎవరు పట్టించుకోవాలా, ఏం చెయ్యం మేము. అయ్యా ఎవరికి దండం పెట్టాం. అప్పుడు ఆయనకి చెప్పామండి. అప్పుడు వచ్చారయ్యా ఇక్కడికి. బాబు జరిగింది ఇదయ్యా, మమ్మల్ని మాత్రం ఇక్కడ ఉంచడండి, ఆయన చంపేస్తాడు. ఉంచడు, మమ్మల్ని ఉంచడండి, చంపేస్తాడు. అయ్యా బాబు మీకు దండం పెడతాం, మాకు న్యాయం చేసి పెట్టండి బాబు, మీకు కాళ్ళే పడుతుంది ఆయన, మీకు దండం పెడతాం బాబు. అయ్యా ఇంకంతకన్నా మేమేం చేయగలం ఆయన, లేనివాళ్ళం బాబు, ఏమీ లేదండి. చెరుగట్టు మేము కొంపలు ఉంటే పీకేసి ఏమీ ఇవ్వలేదండి బాబు. అయ్యా అది బాబు మా బతుకు. అయ్యా అదేమంటే చంపేస్తాను, నరికేస్తాను అంటున్నారండి. ఎక్కడికి వెళ్ళగలం బాబు మేము? అది ఆయన. వ్యాపారస్తులకు ఎన్డీఏ ప్రభుత్వం కొండంత అండగా ఉంటుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదని ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీతో ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 2 సంవత్సరాల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను అభివృద్ధి పదంలో నడిపించాలని విజ్ఞప్తి చేశారు. అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి పేదవారికి 5 రూపాయలకే భోజనం పెట్టాలన్న సంకల్పంతో నిర్వహిస్తున్నారని అన్నారు. ఛాంబర్ తరపు నుంచి మీరు కూడా మీ పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ ఒకరోజు ఖర్చును మీరు పెట్టుకొని ప్రభుత్వానికి కొంతైన భారం తగ్గించి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఎంపీ పిలుపునిచ్చారు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తాను అండగా ఉండి సీఎం ఆశీస్సులతో ఆ సమస్యలను పరిష్కరిస్తానని ఆయన వ్యాపారస్తులకు హామీ ఇచ్చారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి మేరకు స్థలాన్ని కూడా కేటాయించే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుందని అన్నారు. వ్యాపారాలు పుష్కలంగా జరిగితే అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు రంగంపై ఆధారపడిన వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఛాంబర్కు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా నూతన కమిటీ చర్యలు చేపట్టాలని ఎంపీ సూచించారు. విజయవాడ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రావడం, పెద్దల అశోక్ బాబు గారితో కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఒకప్పుడు రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా జరిగాయి. అటువంటి విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గత ప్రభుత్వం కంప్లీట్ గా మూలను పడేసి ఎవరో ఒకళ్ళిద్దరి వల్ల చాలా హానికరంగా, చాలా డ్యామేజింగ్ గా ఉంది. అటువంటి ఛాంబర్ వాళ్ళ ఎలక్షన్లు అందరూ కలిసికట్టుగా ఉండి ప్రజాప్రభుత్వం రాగానే ఒకే బాట మీద ఉండి యునానిమస్ గా ఎలక్షన్ చేసుకున్న మొత్తం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నా. వాళ్ళ ప్రమాణం స్వీకారం చేసిన ప్రెసిడెంట్ గా రవి గారికి, నరసింహరావు గారికి, వివికే దర్శి వాసు గారికి, దామోదర్ గారికి, శ్రీకాంత్ గారికి, కిషన్ గారికి, తమ్మా శ్రీనివాస్ గారికి అందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీద కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి. వ్యాపార వర్గాలకు ఎటువంటి సమస్య వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడానికి రెడీగా ఉంది. మీరు వ్యాపార వర్గాలందరినీ కలుపుకట్టుకుని వెళ్ళి మొత్తం 102 అసోసియేషన్ని కలుపుకుని వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించే విషయంలో మీరు ముందుండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మీకు వాళ్ళకు కూడా సామాజిక బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా తమ బాధ్యతను గుర్తించి చంద్రబాబు గారు నడిపించే అన్నా క్యాంటీన్, రాష్ట్ర ప్రభుత్వం నడిపించే అన్నా క్యాంటీన్ కి విరాళాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విజయవాడ ఛాంబర్ ఇదివరకు ఎంత గొప్పగా ఉండేదో అదే విధంగా పయనించే దిశగా మేమందరం కలిసికట్టుగా కూర్చుని విజయవాడ ఛాంబర్ యొక్క ప్రాముఖ్యతను చాటే విధంగా
ఉండే విధంగా తెలియజేస్తున్నాం, ఉండే విధంగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ క్రికెట్ అంటేనే ప్రజల్లో క్రేజ్, అటువంటి క్రేజ్ గా ఉన్న సంస్థ అధ్యక్షుడిని అయినందుకు, నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షుని చేసినందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్ వారికి, క్లబ్ల వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ విద్యార్థుల నుంచి చాలా మంది క్రికెట్ అంటే చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా పాల్గొనే క్రీడ. ఆల్రెడీ బాగా ప్రాచుర్యంలో ఉన్న, ఇండియా మొత్తం మీద ప్రాచుర్యంలో ఉండే క్రీడ. అటువంటి క్రీడని మేము పాఠశాల స్థాయి నుంచి కాలేజీ స్థాయి వరకు లీగులు తీసుకెళ్తాం. అంతేకాకుండా ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లకి పోటీ పడే తత్వం లాగా క్రీడాకారులు తయారు చేయాలి. వాటిని తయారు చేయాలంటే ఇక్కడ ముఖ్యంగా సపోర్ట్ స్టాఫ్, కోచ్లు, అంతేకాకుండా అకాడమీలు, స్టేడియంలు కావాలి. తప్పకుండా వాటి మీద మేము దృష్టి పెట్టబోతున్నాం. ప్రతి జిల్లాలోనూ మినిమం క్రికెట్ గ్రౌండ్ ఉండే విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది. ప్రతి జిల్లా క్రికెట్ గ్రౌండే కాదు, ప్రతి పాఠశాల నుంచి కూడా ఈ పోటీలో పాల్గొనే విధంగా స్కూల్ లీగులు తయారు చేయబోతున్నాం. వీటిలో కొంతమంది వ్యాపార సంస్థలు, ఈనాడు లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. వాళ్ళ ద్వారా స్కూల్ లీగ్స్, మిగతా వ్యాపార సంస్థలు కూడా దీంట్లోకి తీసుకొచ్చి అన్ని లీగ్స్ ఉండే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ని ప్రతిష్టాత్మక సంస్థగా, బీసీసీఐలో ఒక ప్రతిష్టాత్మక సంస్థగా తీసుకెళ్లే బాధ్యత మేమందరం తీసుకుని తప్పకుండా రాబోయే కాలంలో ఎక్కువ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తయారు చేసే విధంగా, అంతేకాకుండా క్రీడా సదుపాయాలు అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల ఉండే విధంగా కృషి చేస్తాం. క్రీడల్లో ఎక్కడా కూడా సెలక్షన్ లో గాని, గేమ్ లో గాని ఎటువంటి సిఫార్సులు లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తయారు చేస్తుంది. అవినీతి గాని ఎటువంటికి తావు లేకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకెళ్లబోతుంది. ఏదన్నా పాత విషయాలు ఏదన్నా ఉంటే మేము ఎట్టాగో 8వ తారీఖు నుంచి తీసుకోవాలి. ఒకసారి పరిశీలించి మీ దృష్టికి తీసుకోవాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నెల్లూరు, తిరుపతి జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శ్రీ సిటీలో ఒకే రోజు 15 కంపెనీలు ప్రారంభించి మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేయనున్న సీఎం. జిల్లా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ నెల 23వ తేదీన చేపట్టనున్న గ్రామ సభలకు సంబంధించి అధికారులకు సూచనలు ఇవ్వనున్న జనసేనాని. ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన పవిత్రోత్సవాలు, భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.